హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నామండి. ఈరోజైతే నేనైతే ఇడ్లీలు చేద్దాం అనుకుంటున్నానండి. ఇడ్లీలు ఎలా అంటే మినప్పప్పు అవసరం లేకుండా ఇడ్లీలు చేశానండి. ఎలా చేశానో మీరే చూడండి ఫ్రెండ్స్. మినప్పప్పు అవసరం లేకుండా చేసాము. మినప్పప్పు లేని వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపెడుతున్న కప్పు, ఆ కప్పుకు 2 కప్పుల రైస్ తీసుకున్నానండి. 2 గిన్నెల రైస్ తీసుకున్నాను. ఆ రైస్ని అయితే ఇప్పుడు నేనైతే మిక్సీ పట్టుకుంటున్నానండి. వీడియోలో చూపెట్టిన విధంగానైతే మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. అంటే రెసిపీకి తగ్గట్టు కొన్ని వాటర్ పోసుకుంటూ, మనం ఇడ్లీ రవ్వ ఎట్లా చేస్తామో అట్లా కొన్ని పోసుకుంటూ అలా నేనైతే మిక్సీ పట్టుకున్నానండి. చూసారు కదా ఎంత మెత్తగా వచ్చిందో, అలా నేనైతే పట్టుకున్నానండి మిక్సీ. ఇప్పుడు మనం 1 కప్పు రైస్కు 1 కప్పు రవ్వ తీసుకోవాలండి. నేను 2 కప్పుల రైస్ తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మొత్తం బాగా అన్నానికి బాగా కలిపేలాగా బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, వీడియోలో చూపెట్టిన విధంగా అలా చేతితోటి బాగా కలుపుకోండి. నైట్ మిగిలిపోయిన అన్నం మనం ఏం చేయాలి, ఎలా ఇంత అన్నం మిగిలిపోతుంది అనుకున్నాం కదా, దాంతో ఇలా చేయండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి ఫ్రెండ్స్. అంతసేపు మనం చట్నీ చేసుకుందాం. ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. కడాయి పెట్టుకొని కడాయిలో ముందు మనమైతే పల్లీలు వేపుకోవాలండి. ఆయిల్ లేదు, ప్లెయిన్ పల్లీలు వేపుకోవాలి. గోల్డెన్ కలర్ మారేదాకా అలా వేపుకోవాలండి. అంటే వేగేదాకా పల్లీలు వేపుకోవాలి. మనం మీడియం సైజులో పెట్టి వేపుకోవాలండి. గ్యాస్ మీడియంలో పెట్టి పల్లీలు అయితే వేపుకోవాలండి. చూసారు కదా, నేను వీడియోలో చూపెట్టిన విధంగానైతే పల్లీలు అయితే వేపుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పల్లీలు వాటితోటి ఇంకా మిర్చి కూడా అట్లా ఆయిల్లో నేనైతే వేపుకున్నానండి. ఆయిల్లో వేపుకొని ఇప్పుడు పల్లీలు, మిర్చి, కొంచెం ఉప్పు, జీలకర్ర, ఎల్లిపాయలు అన్నీ వేసి మిక్సీ పట్టుకుంటున్నానండి. వీడియోలో చూపెట్టిన విధంగానైతే మిక్సీ పట్టుకున్నానండి. కొన్ని వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఎట్లా పోపేయాలో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ముందైతే 1 స్పూన్ ఆయిల్ పోసుకొని అందులో వెల్లిపాయలు, జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లనే కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలియమాకు ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలి. తర్వాత మనం ముందే మిక్సీ పట్టిన చట్నీని అందులో పోసి పోపేసుకోవాలండి. చూసారు కదా, కోసేపు మరగనియాలి. అంతే ఫ్రెండ్స్, ఎంత ఈజీనో చూసారు కదా చట్నీ. కొంచెం ఉప్పు టేస్ట్ చూసి, ఉప్పు ఇట్లా తక్కువ ఉంటే కొంచెం ఉప్పు వేసుకొని కొద్దిసేపు మరగనియాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలో ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇడ్లీ పాత్రలో 2 గ్లాసుల వాటర్ పోసుకొని మనమైతే వాటిని అయితే మరగబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇడ్లీ పాత్రకు అలా కొంచెం ఆయిల్ రాసుకుంటూ, ప్రతి పాత్రకు అలా ఆయిల్ రాసుకుంటూ అందులో కూడా నేను వీడియోలో చూపెట్టిన విధంగా ఇడ్లీలు అయితే అట్లా వేసుకోండి ఫ్రెండ్స్. నేను చూపెట్టిన విధంగానైతే వేసుకోండి. మనము అవి వేసుకునే అంతలోపు అయితే వాటర్ అయితే వేడి చేసుకోవాలి. 2 గ్లాసుల వాటర్ పోసుకొని అవి మసలేలాగా వేడి చేసుకోవాలండి. చూస్తారు కదా, నేను చూపెట్టిన విధంగా ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ ఆయిల్ రాసుకుంటూ పోసుకోండి ఫ్రెండ్స్. ఇవి రంధ్రాలు ఉన్నాయి కదా, అవి నేను వీడియోలో చూపెట్టిన విధంగా అలా ఉంటే హెయిర్ పోవడం వల్ల ఇడ్లీలు మంచిగా ఉడుకుతాయి అన్నట్టు. మీరు హెయిర్ బ్లాక్ చేశారనుకోండి, ప్రాబ్లం అవుతుంది. నేను వీడియోలో చూపెట్టిన విధంగానైతే పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాటర్ అయితే మసిలినాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాటర్ మసిలినాయి. ఇప్పుడు మనమైతే అందులో ఇడ్లీ పాత్ర అందులో పెట్టుకొని ఇప్పుడు ఉడికించడమే ఫ్రెండ్స్. ఎలా ఉడికించడమే ఇప్పుడు అందులో ఇడ్లీ పాత్ర పెట్టి పైన క్యాప్ పెట్టేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక 5 మినిట్స్ అయితే ఫుల్ పెట్టుకోండి ఫ్రెండ్స్. 5 మినిట్స్ తర్వాత మీడియం సైజులో పెట్టుకొని ఒక 20 మినిట్స్ లేదా 15 మినిట్స్ ఉడకనివ్వండి ఫ్రెండ్స్. చూసారా, వీడియోలో చూపెట్టిన విధంగా అలా ఉడుకుతాయి. ఉడికిన తర్వాత నేను చూపెట్టిన విధంగా అలా తీసుకోండి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ అంటే గరిటకు కొంచెం వాటర్ రాసుకుంటూ తీసుకోండి ఫ్రెండ్స్. చూసారా ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చాయో ఇడ్లీలు, దూదిలాగా ఉన్నాయి. చూసారా, ఇడ్లీలు ఎలా అంటే మనకు మినప్పప్పు అవసరం లేకున్నా కూడా చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత దూదిలాగా వచ్చాయో. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై అయ్యి ఎలా వచ్చాయో కామెంట్లో నాకు చెప్పండి ఫ్రెండ్స్. మస్తు సాఫ్ట్గా రెసిపీ అయితే
కొంచెం కూడా వేస్ట్ కాకుండా చాలా స్మూత్గా సాఫ్ట్గా దూదిలాగానైతే వచ్చాయండి. అంటే మినపప్పు లేకుండా కూడా చూసారు కదా ఎంత సింపుల్గా నైట్ మిగిలిపోయిన అన్నంతో ఎంత ఈజీగా ఈ రెసిపీ చేసుకోవచ్చు. నేను చూపెట్టిన విధంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంత అంటే అంత టేస్ట్. మిగిలిపోయిన అన్నం మనం ఏం చేయాలని బాధపడుతుంటాం కదా, ఆ అన్నంతో ఇలా వేసుకోండి ఫ్రెండ్స్. అన్నంలో కొంచెం ఉప్పు వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకుంటే నేను వీడియోలో చూపెట్టిన విధంగా అలా మిక్సీ పట్టినాక రవ్వ కలుపుకొని ఇలా ఇడ్లీలు చేసుకోండి ఫ్రెండ్స్. అప్పటికప్పుడే చేసుకోవాల్సిన రెసిపీ ఫ్రెండ్స్. ఈజీ రెసిపీ ఇది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్.